హాయ్ హలో నమస్తే. నిన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రసంగం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో రెండు పాటలు మాట్లాడాడు అతను. కాబట్టి నేను జస్ట్ మీకు సమరీ ఇస్తాను. ఒకటి, ద్రవిడియన్ ఐడియాలజీ ఫ్యాసిస్ట్ ఐడియాలజీకి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే ఎన్నికలు అని అన్నాడు. ద్రవిడియన్ ఐడియాలజీకి ఫ్యాసిస్ట్ ఐడియాలజీకి. రెండోది, యునైటెడ్ ఇండియాకి యూనిఫామ్ ఇండియాకి మధ్య తేడా ఉంది అన్నట్టుగా చెప్పడానికి ఏదో ప్రయత్నం చేశాడు అతను. నేను అతని ప్రసంగం మొత్తం విని నాకు జస్ట్ సమ్మరీ మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే ఈ రెండు పదాలను బట్టి, ఒకటి ద్రవిడియన్ ఐడియాలజీ ప్లస్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీకి మధ్య ఎన్నికలు జరగబోతుంది అన్నాడు. రెండోది, యూనిఫామ్ ఇండియాకి యునైటెడ్ ఇండియాకి తేడా ఏంటి అనే దాని గురించి ఒక నట్షల్గా చెప్తే కొంచెం లాజికల్గా అనిపించాడు అతను, అందుకని మాట్లాడుతున్నా. అతను ఏమన్నాడంటే, వచ్చేటువంటి ఎన్నికలు ద్రవిడియన్ ఐడియాలజీ ఫ్యాసిస్ట్ ఐడియాలజీ మధ్య జరగబోయేటువంటి పోరు అన్నాడు. ఏంటి ఈ రెండింటికి తేడా? ద్రవిడియన్ ఐడియాలజీకి ఫ్యాసిస్ట్ ఐడియాలజీకి తేడా ఏంటి మీకు తెలుసు. ఓకే, ద్రవిడియన్ ఐడియాలజీ అనేది భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగినటువంటి భారతదేశ యొక్క ప్రజల యొక్క యునైటెడ్గా ఉండటానికి కోసం పెట్టినది ద్రవిడియన్ ఐడియాలజీ. ఫ్యాసిస్ట్ ఐడియాలజీ అనేది యూరోపియన్ కాన్సెప్ట్. ఫ్యాసిస్ట్ ఐడియాలజీ ఇట్స్ యూరోపియన్ కాన్సెప్ట్, మీకు తెలుసు అది. ఓకే, ఇటలీ యంగ్ ఇటలీ అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ నుంచి యంగ్ ఇండియాగా ఇక్కడ పుట్టుకొచ్చినటువంటి ఒక కాన్సెప్ట్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీ. ఓకే, సరే, ఏదైనా నేషనలిజం వాళ్ళు ఏమంటారు, వీళ్ళు అపోజిషనల్ ఫ్యాసిస్ట్ అంటారు, వాళ్ళు నేషనలిస్ట్ అంటున్నారు. ఓకే, అపోజిషన్ వాళ్ళేమో ఇది ఫ్యాసిజం అంటున్నారు, వాళ్ళేమో లేదు ఇది నేషనలిజం అంటున్నారు. సరే, ఎనివే వాట్ ఎవర్, ఐడియాలజీస్ ఆర్ టూ డిఫరెంట్. ఓకే, ఇతనేమంటే ద్రవిడియన్ ఐడియాలజీ అనేది యాక్చువల్గా యాంటీ క్యాస్ట్ మూమెంట్ నుంచి పుట్టుకొచ్చింది ద్రవిడియన్ ఐడియాలజీ. బ్రాహ్మణికల్ బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్ కాదు, పొరపాటు పడుతుంది. ఓకే, ప్రతిసారి ఇది యాంటీ క్యాస్ట్ యాంటీ బ్రాహ్మణికల్ కాన్సెప్ట్ ద్రవిడియన్ అంటే బ్రాహ్మిన్స్ అనేది పొరపాటు. ఓకే, బ్రాహ్మిన్స్కి వ్యతిరేకం కాదు, బ్రాహ్మణికల్ రిఫార్మ్స్కి వ్యతిరేకం. బ్రాహ్మణికల్ రిఫార్మ్స్ అంటే వాళ్ళు బ్రాహ్మణికల్ స్క్రిప్ట్స్ క్యాస్ట్ హైరార్కీ రాశారు కాబట్టి, క్యాస్ట్ హైరార్కీ శూద్రుడికి కొన్ని నియమాలు, ఆర్యులకు కొన్ని నియమాలు ఇట్లా రాసుకుంటూ వచ్చారు కాబట్టి వాటన్నిటి బ్రాహ్మణికల్ స్క్రిప్ట్స్ అంటారు. ఓకే, వాటికి యాంటీగా పుట్టింది, బ్రాహ్మణ్స్కి వ్యతిరేకంగా కాదు. ఓకే, సో ఈ ద్రవిడియన్ మూమెంట్ అనేది యాంటీ క్యాస్ట్ యాంటీ బ్రాహ్మణికల్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఈవి రామస్వామి గారు పెట్టినటువంటి ఒక కాన్సెప్ట్. ఈవి రామస్వామి గారి కాన్సెప్ట్, అంబేద్కర్ కాన్సెప్ట్ రెండు ఒక స్కేల్ మీద కొలిస్తే రెండు సేమ్ మార్కులు వస్తాయి ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు ఒకటే, అంబేద్కర్ ఈవి రామస్వామి ఇద్దరు ఒకటే. ఐడియా ఈజ్ సేమ్, క్యాస్ట్ అప్రెషన్ వ్యతిరేకం. ఓకే, ఆ క్యాస్ట్ అప్రెషన్ చూపించడానికి మతాన్ని వాడటం, అంటే మతంలో ఉన్నటువంటి కొన్ని స్క్రిప్ట్స్ చూపించి వీళ్ళు డిఫరెంట్ అని చెప్పడం వ్యతిరేకం. కాబట్టి ఇద్దరు కూడా మనుస్మృతిని వ్యతిరేకించారు, ఇద్దరు క్యాస్ట్ అప్రెషన్ వ్యతిరేకించారు, ఇద్దరు బ్రాహ్మణికల్ స్క్రిప్ట్స్కి వ్యతిరేకంగా మాట్లాడారు. సో అంబేద్కర్ అండ్ వీళ్ళిద్దరూ ఒకటే, పెరియారు ఇద్దరు ఒకటే. సింపుల్గా చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఈవి రామస్వామి గారు ఉద్యమం పట్టుకొస్తే, సెంట్రల్ ఇండియాలో ఆయన అంబేద్కర్ గారు మహారాష్ట్రలో ఉద్యమం పట్టుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే టైంలో ఈ పెరియార్ ఉద్యమం పట్టుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన కమ్మాల చౌదరి గారు ఒక ఆయన ఉన్నారు. మన రీసెంట్గా లక్ష్మి గారు ఒక వీడియో పెట్టారు కదా, కమ్మ వాళ్ళ చరిత్ర అని. దాంట్లో ఆమె చెప్పారు ఇక్కడ ఒక కమ్మతను ఆంధ్రప్రదేశ్లో అదే పాలసీ పట్టుకొచ్చాడని. ఓకే, అలాగే ఇక నార్త్ ఇండియాలో కూడా ఎవరో ఉన్నారు ఇట్లా, చాలామంది ఉన్నారు. ఓకే, రాజారామ అనే చాలా ఓల్డ్ వ్యక్తి. ఓకే, 1800s వ్యక్తి. అదే బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ. దేశవ్యాప్తంగా ఈ 5 ఐడియాలు పట్టుకున్నారు. ఓకే, బట్ గట్టిగా పట్టుకుంది ద్రవిడియన్ ఐడియాలజీ తమిళనాడులో ఈవి రామస్వామి, మహారాష్ట్రలో అంబేద్కర్. మిగతా వాళ్ళందరూ కొంచెం లూజ్గా పట్టుకున్నారు, వీళ్ళిద్దరు గట్టిగా పట్టుకుని లాగారు. అది సింపుల్గా డిఫరెన్స్ చెప్పాలంటే. ఓకే, పూలే గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మహారాష్ట్రే కాబట్టి సేమ్ ల్యాండ్, అంబేద్కర్ అండ్ పూలే సేమ్ ల్యాండ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ పూలే ఇస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ తరపున మాట్లాడితే, అంబేద్కర్ దళిత కమ్యూనిటీ SC/ST తరపు నుంచి మాట్లాడారనమాట. సో అందుకని అతను ఏమన్నాడంటే, ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు ద్రవిడియన్ ఐడియాలజీకి ఫ్యాసిస్ట్ ఫోర్స్లకి మధ్య అదే ఎన్నికలు జరగబోతున్నాయని అతను ఏమంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడాడు అతను.
అతను ఏమంటాడంటే ద్రవిడియన్ ఐడియాలజీ అనేది ఇంక్లూజివిటీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ ఈ మూడే గురించి మాట్లాడతాము. అందుకే పెరియారు ద్రవిడియన్ స్టాక్ అని ఒక పదం పెట్టాడు, ద్రవిడియన్ స్టాక్ అని ఒక పదం పెట్టాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నాడు. నేను కూడా మనిషినే, నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నువ్వు నన్ను తక్కువగా చూడటం, కులం పేరుతోటి ఈడు వాడు, ఈడు ఎస్సీ, ఈడు బీసీ అని తక్కువగా చూడటం కుదరదు. ఐ హ్యావ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ పట్టుకొచ్చింది ఈవి రామస్వామి. ఓకే, అది పట్టుకొచ్చి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ని డెమోక్రటైజ్ చేశాడు. ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్లో వీళ్ళు స్కూల్స్కి రావాలి, వీళ్ళు చదువుకోవాలి, నీ పక్కనే కూర్చుంటారు. వీళ్ళు కూడా నువ్వు పక్కన కూర్చోబెట్టడానికి లేదు. అదే పాట్ నుంచి అందరూ వాటర్ తాగాలి, ఒకే పాట్ నుంచి అందరూ వాటర్ తాగాలి. అది ఆర్టికల్ 14, అది అంబేద్కర్ రాసిన. ఇవన్నీ కూడా అంబేద్కర్ దాన్ని రాజ్యాంగంగా కన్వర్ట్ చేశాడు ఈ ఐడియాలజీ మొత్తాన్ని. ఓకే, అందరు కలిసి ఉండాలి, అందరూ కలిసి జీవించాలి, అందరూ ఒకటైనటువంటి ఈవి రామస్వామి అంబేద్కర్ గారు చేసినటువంటి ఈ ఉద్యమాలకు సంబంధించిన అనమాట ఇవన్నీ. ఓకే, కరుణానిధి అది నేను ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు ఇవన్నీ. రిజర్వేషన్స్ టు వీళ్ళు తమిళనాడులో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటే 18% పెంచింది వీళ్ళే ఫస్ట్. తమిళనాడులో వీళ్ళే పెంచారు. ఓకే, సో డిఎంకే కాంట్రిబ్యూషన్ టు రిజర్వేషన్స్ అండ్ సోషల్ జస్టిస్. వాళ్ళు రిజర్వేషన్స్కి ఇప్పుడు ఈయన ఏమంటారు మండల్ కమిషను 1990లో మండల్ కమిషన్ ప్రకారం, అంటే 1980లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని మండల్ కమిషను రిపోర్ట్ ఇచ్చింది 1982లోనే ఎప్పుడో. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పట్టింది. విపి సింగ్ గారు దాకా లాగారు దాన్ని. అప్పుడు విపి సింగ్ గవర్నమెంట్ 1990లో విపి సింగ్ గవర్నమెంట్ వీటి రిజర్వేషన్స్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు 27% బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అందరూ ఆలోచిస్తుంటే ఇట్ ఈస్ కరుణానిధి హూ పాస్డ్ రిజల్యూషన్ ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ దేశం మొత్తం మీద ఫస్ట్ రిజల్యూషన్ పాస్ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టింది తమిళనాడు. కరుణానిధి ఏఎన్ సత్యనాథన్ అనే అతని ద్వారా ఒక కమిటీ వేసి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు ఏమని, సోషల్ జస్టిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, సోషల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తమిళనాడుని డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళే. కరుణానిధి వాళ్ళందరూ ఎందుకు ఫస్ట్ రెజల్యూషన్ పాస్ చేసి ఫస్ట్ బీసీలకు రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసి 20% అప్పుడు తర్వాత అది మా విపిసికి 27% డైరెక్ట్గా దేశవ్యాప్తంగా పెట్టాడు. వీళ్ళు ఇక్కడ 20% ఏమో బీసీలకు రిజర్వేషన్ ప్రకటించారనమాట తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు. ఓకే, అందుకని దే కాల్ ఇట్ యాజ్ సోషల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తమిళనాడుని వాళ్ళు పోడుకుంటూ ఉంటారు. ఓకే, దాన్ని మెన్షన్ చేశాడు నిన్న ఉదయనిధి స్టాలిన్. ఓకే, ఎనీవే మరి తను పొగుడుకున్నవాడు అపోజిషన్ పార్టీ బీజేపీని తిడతాడు కాబట్టి అతను బీజేపీని కొద్దిగా విమర్శలు కూడా చేశాడు. ఏమని, ఎన్ఈపీ పేరుతోటి మా మీద హిందీ ఇంపోజిషన్ చేయటం ట్రై చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. హిందీ భాషకి మేము వ్యతిరేకం కాదు, హిందీ భాషని బలవంతంగా నేర్పించాలని చూడటానికి వ్యతిరేకం. అది మా ఇష్టం, నేర్చుకుంటే లాగలేదు. యూ కెనాట్ ఫోర్స్ మీ. ఎన్ఈపీ అని పెట్టి 2 లోకల్ లాంగ్వేజెస్ మ్యాండేటరీ అని పెడితే, ఇండియన్ లాంగ్వేజెస్ మ్యాండేటరీ అని పెడితే హిందీ నేర్చుకుంటారని మీ ఉద్దేశం అదేం లేదు. మేము 2 నేర్చుకుంటాం, ఒకటి ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ తమిళ్ నేర్చుకుంటాం, మాకు 3వది అవసరం లేదని వాళ్ళు హిందీ ఇంపోజిషన్ని అపోజ్ చేశారు. మోరోవర్ సెంట్రల్ గవర్నమెంట్ 2150 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన బకాయిల్ని ఆపేరు అని చెప్పాడు. అంటే 3500 కోట్ల రూపాయలు సెంటర్ అప్రాక్సిమేట్గా, అంటే 2150 కోట్లేమో ఎడ్యుకేషన్ ఫండ్స్ ఆపారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అదే వాళ్ళకి గొడవ జరుగుతుంది, అదే కదా. బట్ వీళ్ళు 3500 కోట్లు అంటున్నారు తమిళనాడు వాళ్ళు, కేంద్రం 2100 కోట్లు అంటుంది. ఆ కొద్దిగా ఫిగర్ల తేడా ఉంది. ఏదైనా 2000 నుంచి 3500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి రాకుండా ఆపింది. మోరోవర్ 37,902 కోట్ల రూపాయలు డిజాస్టర్ ఫండ్, రిలీఫ్ ఫండ్ కింద క్లెయిమ్ పెట్టారు వీళ్ళు. అంటే ఇవి వచ్చినాయి కదా, ఏమంటారు, వరదలు వచ్చినాయి కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు తమిళనాడులో కూడా వస్తాయి ఆటోమేటిక్గా. చెన్నై కోస్ట్ ఇదంతా కూడా కోస్టల్ ఏరియా కాబట్టి తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు
ఏమంటే కరువులు వచ్చినప్పుడు డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వానికి ఎంత పంపించా 37,900 అంటే అప్రాక్సిమేట్గా 38,000 కోట్ల రూపాయలు రిలీఫ్ ఫండ్ కోసం రిక్వెస్ట్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఇప్పటి వరకు తమిళనాడుకి రిలీజ్ చేసింది 270 కోట్లట. ఎన్ని వేలకి 38,000 ఎక్కడ 200 ఎక్కడ 38,000 కోట్ల రూపాయలు మేము సెంట్రల్ గవర్నమెంట్కి డిజాస్టర్ ఫండ్ రిలీఫ్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే 200 కోట్లు ఇచ్చారు, 270 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి అది మా మీద అప్రెషన్ కదా అని అతన్ని ఉదయనిధి స్టాలిన్ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు పెట్టిన కొన్ని స్కీమ్స్ లైక్ మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, 59 లక్షల మంది ఫ్రీ బస్ ఇస్తున్నారనమాట, 3,600 కోట్లేమో దానికి ఖర్చు పెడుతున్నారు. చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ అని స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి స్కీమ్ ఒకటి పెట్టారు వాళ్ళు. చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్టా మరి లంచ్ వచ్చా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వచ్చా బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతున్నారు చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ అని. మిడ్ డే మీల్ కేంద్ర ప్రభుత్వం అంది అనుకుంటా, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 పెడుతున్నట్టున్నారు తమిళనాడులో పిల్లలకి. ఓకే, చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ అని వీళ్ళు అచ్చా మిడ్ డే మీల్ ఏమో కేంద్ర ప్రభుత్వం పెడితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అని పెడుతున్నట్టున్నారు చీఫ్ మినిస్టర్ పేరు మీద. ఏదో నాకు కరెక్ట్ స్టడీ చేయాలి, నాకు ఐడియా లేదు. ఓకే, 1,000 కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో గర్ల్స్కి మంత్లీ అమౌంట్ ఇస్తున్నారట. 1,000 రూపాయలు ఇస్తారట అమ్మాయిలకి. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే అమ్మాయిలకి నెలకు 1,000 రూపాయలు, మరి సంవత్సరానికి 1,000 రూపాయలు ఇచ్చారు వీళ్ళు. మంత్లీ 1,000 రూపాయలు, నెల 1,000 రూపాయలు ఇస్తారట అమ్మాయిలకి. ఓకే, మంచిదే. వ్యాక్సినేషన్స్ ఇచ్చారట 3.3 lakh పిల్లలకి, ఆడపిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇచ్చారట, HPV వ్యాక్సినేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా అతను చెప్పాడు నిన్న. అరే బాగానే చేశారు తమిళనాడులో అనిపించి నేను మీకు జస్ట్ ఇట్లా ఇస్తున్నాను. వీళ్ళు 1 nation 1 election క్రిటిసైజ్ చేశారు. మనోడు 1 nation 1 election అనేది క్రిటిసైజ్ చేశాడు. అది ఒక అదే చెప్తా, యూనిఫామిటీ వేరు, యూనిటీ వేరు. బీజేపీ అనేది యూనిఫామిటీని కోరుకుంటుంది, అది కుదరదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ కోరుకు. యూనిటీ ఈజ్ డిఫరెంట్, యూనిఫామిటీ. అందరూ ఒకే విధంగా ఉండాలి, అందరూ ఒకే మతం పాటించాలి, అందరూ ఒకే విధంగా ఆలోచించాలి, అందరూ ఒకరు చెప్పిందే వినాలి, అందరూ ఒక ఆర్డర్ కిందకే రావాలి, అందరూ ఒకే విధంగా బిహేవ్ చేయాలి అంటే కుదరదు. అలా అందరూ ఒకే విధంగా బిహేవ్ చేయడం కుదరదు. రకరకాల వ్యక్తులు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండాలి, ఎవడి జీవితం వాడు జీవిస్తూ కలిసికట్టుగా ఉండాలి అనేది యూనిటీ. బీజేపీ ఈజ్ ప్రమోటింగ్ యూనిఫామిటీ, బట్ వీఆర్ ప్రమోటింగ్ యూనిటీ త్రూ ద్రవిడియన్ మోడల్ అని అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు అల్టిమేట్గా నిన్న. ఓకే, ఈ ద్రవిడియన్ మోడల్ వల్లనే తమిళనాడు చాలా గ్రోత్లోకి వెళ్ళింది. GSDP 16%, తమిళనాడు 16% గ్రోత్, హైయెస్ట్ ఎమంగ్ స్టేట్స్. దేశవ్యాప్తంగా మాదే హైయెస్ట్ గ్రోత్ ఈ ద్రవిడియన్ మోడల్ వల్లే సాధ్యమైందని చెప్పాడు అతను. ఓకే, GSDP 31.80 lakh crore, హైయర్ ఎడ్యుకేషన్ GR అని 47%, క్లోజ్ టు ఇది కూడా హైయెస్ట్ ఎమంగ్ అన్ని దేశాలకి, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మేమే బెటర్ అని చెప్పాడు అతను. ఓకే, ఇవన్నీ అతను చెప్పింది కరెక్ట్ లేదని మీరు చెక్ చేసుకోవాలి. పావర్టీ రేట్ని 1.4% తగ్గించాము. ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే ద్రవిడియన్ మోడల్ వల్ల సాధ్యమైంది అని అతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఫ్యాసిస్ట్ ఫోర్సెస్, DMK, ట్రంప్ ఓవర్ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ అనే దాని గురించి మాట్లాడాడు. ఓకే, సో అది అతను మాట్లాడింది నక్షల్లో మీకు సమరీ. థ్యాంక్ యూ, నమస్కారం.